హరి గోవింద గోకుల నందన గోవింద. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు నో ప్లేస్ స్టోరీస్. నేను మీ నుంచి చాలా రోజుల తర్వాత అయితే ఫ్యామిలీతో కలిసి టెంపుల్కి వెళ్తున్నాం. మనకి వరంగల్ నుండి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న చిలుపూరుగుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్తున్నాం. మనకి ఈ టెంపుల్కి అయితే మనం జనగాం నుండి అయితే వెళ్తున్నాము. జనగాం నుండి వెళ్ళేటప్పుడు మనకి చిన్నపెండ్యాల నుండి లెఫ్ట్ సైడ్లో అయితే కమాన్ ఉంటుంది. సో అక్కడ నుండి అయితే మనకి చిలుపూరుగుట్టకి అయితే వెళ్ళే దారి ఉంటుంది. కుబేరుని అప్పు తీర్చలేక స్వామివారు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ తపస్సు చేసి ఇక్కడ వెలిసారని, అలాగే మునులు ఈ స్వామివారిని ఇక్కడ పూజించేవారంట. అయితే కాలక్రమేణా ఆలయ ఆనవాళ్ళ గురించి లక్ష్మణాచారి అనే పూజారికి మునీశ్వరుడు కళలోకి వచ్చి ఇక్కడ స్వామివారి యొక్క పాదకల గురించి, అయితే ఆయన కొండపై వెలిసిన ఆనవాళ్ళ గురించి మరియు కనుక్కోమని చెప్పి పూజలు చేయమని చెప్పారంట. అయితే మునీశ్వరుడు చెప్పిన విధంగా లక్ష్మణాచారి ఇక్కడ కనుక్కొని ఆనవాళ్ళని కనుక్కొని ఆలయాన్ని నిర్మించారంట. దర్శనం అయితే ఇంకా కంప్లీట్ చేసుకున్నాము. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే అందరు కిందికి వెళ్ళిపోయారు. పైనకి వెళ్దామంటే ఎవరు రానన్నారు. కొండ కొంచెం మెట్లు సరిగా పైనకి వెళ్ళిన తర్వాత లేవని చెప్పి ఎవరు రానన్నారు. సరే అని చెప్పి ఒక్కనే ఇంకా పైనకి అయితే స్టార్ట్ అయినా. ఇంకా సగం దూరంకి ఎక్కువ వచ్చిన తర్వాత అయితే అసలు ఇక్కడ మెట్ల మార్గమే లేదు. మొత్తం మనం రాళ్ళ మించులు అయితే పైనకి వెళ్ళాలి. పైనకి అయితే వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో నేను వచ్చేసరికి అయితే ఇక్కడ ఎవరు లేరు. కొంచెం అయితే వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే మొత్తం చుట్టూ అడిలో ఉంది, పాములు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ 20 మినిట్స్ పైనకి ఎక్కిన తర్వాత అయితే నేను పైనకి అయితే వచ్చేసిన. ఇక్కడ పైనకి మనకి అయితే రాగానే మనకి స్టార్టింగ్లోనే హనుమంతుల వారి విగ్రహం అయితే మనకి దర్శనం ఇస్తుంది. మరి మనకి వెంకటేశ్వర స్వామి పై గుహ లోపలికి వెళ్ళడానికి అయితే సరిగా ఇప్పుడు బాట అయితే లేదు, మొత్తం సరిగా లేదు, రాళ్ళని ఉండడం వల్ల పైనకి అయితే వెళ్ళడానికి లేదు. మళ్ళీ ఈ సైడ్కి కూడా కొంచెం ఒక హోల్లా ఉంది, అందుకనే అటు మిస్ అయితే అటు పైడిపోయే అవకాశం అయితే ఉంది. సో అందుకని చెప్పి అయితే రిస్క్ తీసుకోకుండా ఇక్కడ నుండి అయితే మొక్కేసి కిందికి అయితే వచ్చేసిన. చిలుపూరుగుట్ల అయితే మనకి ప్రతి ఆదివారము పశువుల సంత అయితే జరుగుతుంది. ఇక్కడైతే మనకి ఫ్యామిలీతో వచ్చి మంచిగా స్వామివారిని దర్శించుకొని కింద మంచిగా ఫ్యామిలీతో అయితే టైం స్పెండ్ చేసి అయితే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ ధనంజయ్.